ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ కన్నా ముందు అది చేసేసి మీరు హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? ఇప్పుడు ఇవాళ మంచి వీడియో మీకు తీసుకొస్తున్నానండి. అక్షయ పాత్ర మీకు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు, అండ్ మీలో చాలామంది డొనేట్ చేసే ఉంటారు. సో ఇవాళ మన వీడియో ఏంటంటే అక్షయ పాత్ర కిచెన్. ఆఫ్టర్నూన్ మీల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొవైడ్ చేసేది అక్షయ పాత్ర నుండే అండి. ఇది ఒక ఎన్జిఓ అండి. సో అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత హైజీనిక్గా వెళ్తున్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనర్. ఇది వైజాగ్ గంభీరంలోని బ్రాంచ్ వాళ్ళు మీకు చూపించబోతున్నాను. అండ్ ఇవాళ చాలా ఫాగ్ ఉందండి వైజాగ్లో. హైవే మీద రావటం చాలా కష్టమైంది. ఇప్పుడు కూడా మాకు వీడియో ఫోకస్ చేయడానికి సరైన పాయింటే దొరకలేదు. క్యాప్స్ అవి వేసుకోవాలి. సో హైజీన్ ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు క్యాప్స్ అవన్నీ, హెయిర్ అదిను ఎక్కడ పడకుండా ఉండటానికి. ఇక్కడ మనకి ఉన్నది అంబరీష దాసా అండి. ఈయన ఇక్కడ అక్షయ పాత్రకి జనరల్ మేనేజర్. ఓకే, సో ఇక్కడ అంతా కూడా ఈయన చూసుకుంటారు. నమస్తే అండి. హరీష్, ఎస్ ప్లీజ్. Actually, this is the entrance. Andaru, all employees ee vidhanga enter avutaru annamata. So when they come, they take their attendance, and basically kitchen is certified, ISO certified kitchen annamata. Idi ISO certified kitchen. Okay. Because it's food processing unit kabatti practices anedi chaana rigid ga untayi annamata. Quality parameters check cheyadam gaani, the way they are handling items, అవన్నీ మనకి స్టాండర్డైజేషన్ చేస్తారనమాట. ఎనీ కిచెన్ దే హ్యావ్ టు హ్యావ్ సమ్ అప్రూవ్డ్ స్టాండర్డ్స్. దట్ ఎలాంటి అలా చేయడానికి కుదరదు అనమాట. సో దీని ద్వారా మనం తీసుకుంటాం. ఇది బై గవర్నమెంట్ బాడీ, దే డూ ది ప్రాసెస్ అండ్ వాళ్ళు సర్టిఫై చేస్తారు అనమాట. అటెండెన్స్ తీసుకుంటారు. ప్లస్ మనం రీసెంట్గా అమంగ్ ఆల్ ఎన్జిఓస్ అక్రాస్ ద వరల్డ్ అక్షయ పాత్ర గాట్ ఏ బెస్ట్ సర్టిఫికేట్ అనమాట. చూసాం కదా, ఎంట్రన్స్ నుంచి వచ్చి అక్కడ అటెండెన్స్ వేయించుకున్నాక మనం వచ్చిన బట్టలు ఉంటాయి కదా, అలా కాకుండా అక్కడ వర్క్ చేసే క్లోత్స్ వేరే ఉంటాయి. సో ఇది చేంజింగ్ రూమ్స్ అంటే లేడీస్ చేంజింగ్ రూమ్, జెంట్స్ చేంజింగ్ రూమ్. ప్లస్ దే హ్యావ్ టు లీవ్ దేర్ చెప్పుల్, దే హ్యావ్ టు వేర్ దేర్ కిచెన్ యూజ్ చెప్పల్స్ ఉంటాయన్నమాట. కిచెన్ పర్మిటెడ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. యాక్చువల్లీ మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేస్తాను. ఇది నేను 2 months బ్యాక్ వీళ్ళు ఏదో ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేశాను మా గెస్ట్ కింద. అప్పుడు చూసినప్పుడు ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను. ఇట్ టుక్ 3 months, బట్ మీరు చూడాలి. ఓకే, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది కిచెన్. అరే, సో దిస్ ఈజ్ క్వాలిటీ ల్యాబ్ అనమాట. ఈ దీంట్లో ఏం జరుగుతుంది, అన్ని ఇంగ్రీడియంట్స్ దే విల్ టెస్ట్. బేసికల్గా వి పర్చేజ్ ఇన్ ఎ బల్క్. మనం 1 monthకి ఎంత కావాలనో అంత ఒకేసారి ఆర్డర్ పెడతారనమాట. సో వన్స్ ద ఇంగ్రీడియంట్స్ కమ్స్, దే విల్ కలెక్ట్ ద శాంపుల్ ఫ్రమ్ ఆల్ ద బ్యాగ్స్ అండ్ దే విల్ చెక్ ద క్వాలిటీ. ఆ క్వాలిటీ చెక్ చేశాక ఆ క్వాలిటీ పారామీటర్స్లో ఉంటేనే దెన్ దే విల్ సర్టిఫై దెమ్ టు రిసీవ్ బై ద స్టోర్స్. ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో, వస్తువులు ఏం వాడతారో ప్రతిది కూడా ఇక్కడ చెక్ అవుతుంది. క్వాలిటీ చెక్. సో వీ హ్యావ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనమాట. ఒక్కో దాంట్లో ఒక్కొక్క దాన్ని. ఇది వచ్చి పేయింగ్ మిషన్, మాయిశ్చర్ కంటెంట్ అనమాట. మనం జనరల్గా తూర్ దాల్ వాడతాం దాల్కు. సో దాంట్లో స్టాండర్డ్గా ఇంత పారామీటర్స్ మాయిశ్చర్ అనేది ఉండాలి. దట్ సర్టిఫైస్ ద క్వాలిటీ అనమాట. ఇది బెస్ట్ క్వాలిటీ ఫుడ్ కుకింగ్ అనేది ఉంటుంది. ఆ మాయిశ్చర్ కంటెంట్ చెక్ చేయడము అదంతా దీంట్లో జరుగుతుంది అనమాట. ప్లస్ వీ హ్యావ్ ఏ మన ఓన్ స్టాండర్డైజ్డ్ బుక్ ఉంది. దీంట్లో అన్ని ఐటమ్స్ సర్టిఫై చేస్తారు, తీసుకుంటారు అనమాట. సో దిస్ ఇస్ స్టాండర్డ్ సర్టిఫికేట్ మెథడాలజీ వాట్ అక్షయ పాత్ర ఫాలోస్. సపోజ్ మీకు తూర్ దాల్ ఉంది, ఈ తూర్ దాల్ను ఏ విధంగా చెక్ చేయాలి అనేది ఉంటుంది అన్నమాట. ఇలా వస్తే ప్రొసీజర్స్ అనేది ఉందన్నమాట. టామరిన్కి ఉంటుంది, తూర్ దాల్కి ఉంటుంది, దెన్ మనకు మస్టర్డ్ కానీ జీరా కానీ ఏదైనా ప్రతి ఒక్క దానికి ఒక స్టాండర్డ్ మెథడ్ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు చెక్ చేసుకుంటూ వస్తారు. చూపించామా? ఓకే, ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇవన్నీ
చెక్ అయినాక వీటిల్లో ఫైనల్గా వాళ్ళు అప్రూవ్ చేసి కిచెన్లోకి వెళ్తాయి. సో ఇలా ఎంటైర్ కిచెన్ ఇది యూని డైరెక్షనల్ అనమాట. అంటే మూమెంట్ ఈజ్ వెరీ ప్రిసైజ్, అంటే ఏ విధంగా ఐటమ్స్ మూవ్ అవ్వాలి అనేది ఉంటుంది. సో ఈ సిరీస్ అంతా స్టోర్స్ మీన్స్ ఇన్ ద స్టోర్స్ ఆల్సో వీ హ్యావ్ గ్రెడేషన్స్. ఇది ఫస్ట్ రూమ్ వచ్చేసి ఓన్లీ రైస్, నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ రిలేటెడ్ ఐటమ్ అన్నమాట, నాన్ ఫుడ్ ఐటమ్. నెక్స్ట్ రూమ్ వచ్చేసి ఆల్ పల్సెస్, దెన్ మసాలా ఐటమ్స్, దోస్ థింగ్స్ ఆర్. లాస్ట్ రూమ్ మనకు వెజిటేబుల్స్ అన్నమాట, వెజిటేబుల్. ఇదంతా స్టోరేజ్ ఏరియా అండి. వాళ్ళు తీసుకుని వెళ్ళటానికి ఈజీగా ఉండటానికి అన్ని కూడా సిస్టమేటిక్గా ఉంది. రైస్, పల్సెస్, తర్వాత స్పైసెస్, లాస్ట్ కూరగాయలు. ఓకే, సో ఈ సెక్షన్ అంతా వచ్చేసి ప్రీ ప్రాసెసింగ్ అనమాట. ఎందుకంటే మనం ఐటమ్స్ తెచ్చుకున్నాక క్లీనింగ్ అని ఉంటుంది. సో ఈ సిరీస్ అంతా పర్టికులర్ జోన్కు మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది. రైస్కు సపరేట్ జోన్ ఉంటుంది, వెజిటేబుల్స్ సపరేట్, ఎవ్రీథింగ్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేయడానికి ఇటువైపు అంతా కూడా ఆ జోన్ అన్నమాట. సో అగైన్ ఇవన్నీ క్లీన్ చేసేది ఈ రో. యూ కెన్ కంప్లీట్ ది స్లిప్ పర్లేదు. ఇది మనకు రైస్ స్టోరింగ్ యూనిట్ అనమాట, రూము. ఇక్కడ మనం గవర్నమెంట్ నుంచి వచ్చే రైస్ మనం ఇక్కడ స్టోర్ చేస్తాం. మనకు బేసికల్గా ఒక్కొక్క చైల్డ్కు ప్రిస్క్రైబ్డ్ నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ టు 5th క్లాస్ వాళ్ళకు 100 grams ఆఫ్ రైస్, దెన్ ఫ్రమ్ 6th to 10th దెన్ విల్ గివ్ 150, దాని హైయర్ కూడా 150 అలా ఉంటుంది. ఆ విధంగా రైస్ తెస్తాము. ఈ రైస్ను వీ నీడ్ టు క్లీన్ ఇట్. దీంట్లో హస్క్ చిన్న సమ్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ అ రైస్ క్లీనింగ్ మిషన్ మొత్తం. సో దీంట్లో మీకు ఇన్సెక్ట్స్ అంటే ఎక్కువగా ప్రాసెస్ చేయకుండా వస్తుందండి. అవును, మెయిన్ అనమాట. వామ్స్ ఉంటాయి, బ్లాక్ వామ్స్ ఉంటాయి, వైట్ వామ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవన్నిటిని ఈ మిషన్ ద్వారా మొత్తం క్లీన్ అవుతుంది. ఉండే ఆ తౌడు, పొట్టు అలాంటివన్నీ ఇక్కడే మాక్సిమం అది తీసేసుకుంటుంది అనుకుంటా. క్లీన్ చేసేటప్పుడు కూడా నీళ్ళు ఎక్కువ పట్టకుండా ఉండటానికి కూడా హెల్ప్ అవుతుంది. విల్ గో టు స్టోర్స్, పల్సెస్ అనమాట. లైట్లీ సో ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్కే ఓపెన్ చేసే ఇది ఉంటుంది, ఎవరు పడితే అలాగా లోపలికి యాక్సెస్ ఉంటుంది. ఇది టోటల్ మనకు స్టోర్స్ అన్నమాట. మనకు కావాల్సిన పల్సెస్ కానీ గ్రాసరీస్ ఇవన్నీ ఇక్కడ మనం స్టోర్ చేయడం ప్రాక్టీసెస్ అన్నమాట. సో ఈ స్టోరింగ్ మెటీరియల్స్ కూడా చాలా సిస్టమైజ్డ్గా ఉంటుంది. జనరల్గా ప్లాస్టిక్ డ్రమ్స్లో వీ హ్యావ్ ఫుడ్ గ్రేడ్ కవర్స్. ఏ కవర్స్ అంటే ఆ కవర్స్ వాడడానికి లేదనమాట. సో ఫుడ్ గ్రేడ్ కవర్స్లోనే మనం వీ హ్యావ్ టు స్టోర్ దీస్ ఐటమ్స్ అనమాట. లేబులింగ్ ఉంటుంది. ఇది వాళ్ళు మార్నింగ్ హడావిడి లేకుండా అగ్మార్క్ ఉండి మొత్తం సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అనమాట. సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ వాడతారు. వాళ్ళు అక్కడ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది కదా, సో దాని ప్రకారం ఎక్స్పైరీ డేట్ అది చూసుకుని ఇంకా టైం ఉన్నవి కింద ఉంటాయి, ఇంకా దగ్గరగా ఉన్నవి ముందు ఉంటాయి. సో అలా వాడతారు సరే. ప్రతి దానికి అదే ఎప్పుడు వచ్చిన బ్యాచ్ అవన్నీ తెలుసు, ఈజీగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. సో ఇక్కడ సాంబార్ పౌడర్, మెంతి, చిల్లీ పౌడర్, జీరా, స్టార్ ఇలాచి, మస్టర్డ్, దాల్చిని, వైట్ తిల్, ఎసఫిడిటా, కొరియాండర్ సీడ్స్. సో ఇవన్నీ కూడా స్పైసెస్ అండి మెయిన్. అండ్ ప్రతిదానికి మంచి డబ్బా అండ్ ఫుడ్ గ్రేడ్ ప్రతి ఒక్కటి ఫ్లోర్లో హై లెవెల్ ప్యాలెట్ మీదే ఉంటుంది, ఏది కింద ఉండదు అనమాట. కింద వాళ్ళకి ఏమైనా పెస్టులు అంటే ఎలకలు కానీ బొద్దింకలు అలాంటివి ఉండవు. బట్ ఇన్ కేస్ రీచ్ అవ్వకుండా ఉండటానికి క్లీనింగ్ కూడా ఐ థింక్ బాగుంటుందని పైన రోజు పెస్ట్ ఏమంటాము దాన్ని, పెస్ట్ కంట్రోల్ గురించి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆయిల్స్ ఏం ఆయిల్ వాడతారండి? మనం బేసికల్గా పామోలిన్ వాడతాం అనమాట. డైరెక్ట్లీ వి యూజ్ దిస్ ఆయిల్ ఫర్ కుకింగ్ యాజ్ పర్ స్టాండర్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ స్టాండర్డ్ ప్రకారం అన్ని. మసూర్ దాల్, మూంగ్ దాల్, ఊరద్ దాల్, అన్ని కూడా ఇటువైపు ఉన్నాయండి. సో మెనూ ప్రకారం వెళ్తుంది, వంటలు అవి ముందే డిసైడ్ అవుతాయి. ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన మెనూ. సో వాళ్ళు ఏది పడితే అది వండి పంపించడానికి లేదు, గవర్నమెంట్ ఏమి ఇస్తే అది చేసి పంపించాలి. సో చూడండి ఒకసారి. సోమవారం వచ్చి వెజ్ పలావ్, మన కూర్మా వస్తుంది అనమాట. దెన్ మంగళవారం పులిహోర, దొండకాయ చట్నీ. దెన్ బుధవారం వెజ్ బిర్యానీ, ఆలు కూర్మా. దెన్ గురువారం వచ్చేసి లెమన్ రైస్, టమోటా చట్నీ.
శుక్రవారం వైట్ రైస్ ఆకుకూర పప్పు, దెన్ శనివారం వచ్చేసి లీఫ్ రైస్ అంటే లీఫ్తో తయారు చేస్తారు, పప్పు చారు, స్వీట్ పొంగల్ వస్తుంది మెయిన్. సో ఇది మెనూ అండి. ఇది మనం ఇడ్లీ. ఈ స్టోర్లో ఎనీ టైము ఏ క్వాంటిటీస్ ఎంత ఉంటాయని ఈ బోర్డ్ అప్డేట్ అవుతుంటుంది అనమాట. ఇది వెజిటబుల్ క్లీనింగ్ రూమ్ అనమాట. వచ్చిన కూరగాయలు పెస్టిసైడ్ ఫ్రీ కానీ ఇంకేదన్నా కానీ అమ్మడానికి మామూలు నీళ్ళు, క్లోరినేషన్ అండ్ దట్ ప్లెయిన్ వాటర్, మళ్ళీ ఇంకోసారి ప్లెయిన్ వాటర్ తీసేసి కడిగేసి అప్పుడు కుకింగ్ వెళ్తున్నాను. మనం చూసాం కదా, అక్కడ క్లీన్ అయినాక ఇక్కడ స్టోరేజ్ చేస్తాం. ఇది స్టోరేజ్ అండి, ఫ్రిడ్జ్ స్టోరేజ్ 5 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటుంది. ఎప్పుడు మెయింటైన్ చేస్తారంట. లోపల కూడా ఎలా ఉంటుందో చూద్దాం. కింద మళ్ళీ అగైన్ పెట్టారు. ఓకే, వెజిటేబుల్స్ క్యాలీఫ్లవర్, గ్రీన్. ఒకరోజు సరిపడానే ఉంటాయండి, ఎవ్రీడే ఫ్రెష్ వస్తుంది. ఇవి వచ్చేసి డిఫరెంట్ ఎక్విప్మెంట్, అంటే వెజిటబుల్ వైజ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట. సపోజ్ మీకు కటింగ్ అవసరం ఉంటుంది, సపోజ్ మీరు డ్రమ్ స్టిక్ ఉంటుంది, డ్రమ్ స్టిక్ కటింగ్ వి నీడ్. సో దీంట్లో మనం చేస్తే డ్రమ్ స్టిక్ కటింగ్ సైజెస్ ఇది ఆటోమేటెడ్ అనమాట. మనం సైజ్ ఫిక్స్ చేసుకొని దీని నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ వస్తే దే ఇట్ స్టార్ట్. ఇక్కడికి వచ్చేసి మసాలాలు వెట్ పేస్ట్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఇందులో గ్రైండ్ చేస్తుంది. లోపల శాండ్ పేపర్ ఉంటుంది చుట్టూ. బంగాళదుంపలు తొక్క తీయడానికి ఇది ఏమో కటింగ్ డిఫరెంట్ సైజెస్ అది వాళ్ళు పెట్టుకుంటారు. ఇది వచ్చేసి కోకోనట్ స్క్రాపర్. మనం కొన్నిసార్లు సబ్జీస్లో పచ్చి కోకోనట్ వాడతాం కదా, కోకోనట్ రైస్ ఆటలో కొబ్బరి కోర్ కూడా కాదు కదా, సో కోర్ కటింగ్. అది వచ్చేసి మీకు టామరిండ్ పల్ప్, అంటే మనకు సాంబార్కు చింతపండు గుజ్జు రసం చేసి. ఇది కుకింగ్ జోన్ అనమాట. జోన్స్ ఉంటుంది. ఇది రైసు, దాలు తయారు చేసే జోను. నెక్స్ట్ వచ్చేసి కర్రీ సెక్షన్. సో 2 డిఫరెంట్ జోన్స్ మనం చేసుకుంటూ వెళ్తాం. ఇది ఇక్కడ మనం ఓన్లీ కర్రీస్ తయారు చేస్తారనమాట. కర్రీస్కు ఇక్కడ మనం ఈ దీనిలో సుకాడీస్ అంటారు అన్నమాట. సుకాడీ ఇలాగా పెద్ద పెద్ద క్వాంటిటీస్కు మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రొటేటింగ్ ఆర్మ్ ఉంటుంది. ఇప్పుడు 500 లీటర్స్ అది కూడా సేమ్ అవుతుంది. సో ఇది ఎంతమంది సరిపోతుందండి? బేసికల్గా మనకు 5000 మెంబర్స్కి వస్తుంది. ఒక 200 లీటర్ల సాంబారు 5000 మంది పిల్లలకి సరిపోతుంది. ఓకే, ఇది ఎన్ని బ్యాచెస్ సరిపోయండి? ఇది మీకు పర్ డే 2 బ్యాచెస్ చేస్తారు. ఓకే, సో 2 బ్యాచ్లు అంటే 2000 లీటర్లు సాంబారు తయారు. ఇది సాంబార్ అన్నాం కదా, ఇది కర్రీస్కు దానికి అంటే వీటిలో చేస్తారు. కూరలకి వాటికి అంటే ఇంకా అన్ని చూసారు కదా, తిరగడం అది తిప్పకుండా ఈజీగా ఉంటుంది. అంత పెద్ద క్వాంటిటీలో చేయాలంటే కష్టం కదా. సో ఇవి అండ్ ఇలా స్టవ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న అంటే స్మాల్, అదే చిన్న చిన్న క్వాంటిటీలో ఇప్పుడు చేయాలంటే ఈ స్టవ్స్ వాడతారు. ఇది వెజల్ ప్లేట్ స్టాండ్. మనం ప్రతి ఒక్క ప్లేట్ను స్టెరిలైజేషన్ చేసి దీంట్లో స్టోర్ చేస్తారనమాట. సో ఈ స్టాండ్స్ను మనం తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇన్సులేటెడ్ వెజల్స్ అన్నమాట మొత్తం. ఇట్ ఈస్ SS304 హై గ్రేడ్ అన్నమాట. ఇది బేసికల్గా రైస్ దాల్ ప్లాట్ఫామ్. స్లోగా వచ్చింది.
అబౌట్ వీ కెన్ కుక్ 1200 లీటర్స్. 1200 లీటర్స్ ఒకేసారి దీంట్లో కుక్ చేసుకోవచ్చు అన్నమాట. దాల్ సాంబార్ కానీ రెండు దీంట్లో కుక్ అవుతుంది. కోల్రాన్ అనమాట. దీంట్లో మనం రైసు, స్వీట్ పొంగలు, వెజిటబుల్ బిర్యానీ, మిగతా రైస్ ఐటమ్స్ అన్నీ మనం దీంట్లో చేయొచ్చు. ఇప్పుడు పొంగల్ చేస్తున్నాం. At a time 100 kgs rice we can cook. ఇది రైస్ క్లీనింగ్ చేసేసి రైస్ క్లీనింగ్ అంతా తయారు చేసి పెడతారు అనమాట. స్పెషల్లీ మెంట్ ఫర్ రైస్ క్లీనింగ్. రైస్ ఈస్ కంప్లీట్లీ రెడీ. తీసి షిఫ్ట్ చేస్తారు. జస్ట్ దీని ద్వారా రొటేట్ చేస్తారు, ఆటోమేటిక్గా రైస్ చూట్లోకి వెళ్తుంది అన్నమాట. సో కంప్లీట్గా మనం ఆర్ఓ వాటర్ వాడతాం. దిస్ ఈజ్ గ్రీన్ ఈజ్ ఆర్ఓ వాటర్, నార్మల్ వాటర్ కాదు, ఆర్ఓ వాటర్ వాడటం జరుగుతుంది అన్నమాట. అంటే అంత క్వాంటిటీ మనం తిప్పకుండా త్రూ దిస్ మెకానిజం విల్ డైరెక్ట్లీ యూజ్ ఇట్ అన్నమాట. కావాల్సినప్పుడు డైరెక్ట్ మనం ఫిల్ చేసుకోవచ్చు. దాల్ కుకింగ్ జరుగుతుంది అన్నమాట ఈరోజు మనకు. ఇదంతా స్టీము, బట్ దాల్ మాత్రం గ్యాస్ కుకింగ్, ఎందుకంటే టేస్ట్ బాగా వస్తుంది మెయిన్. గ్యాస్ చూపించాలి కదా ప్యాకింగ్. సో పర్సెంటేజ్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేస్తాం, 10%, 15% అనేది. దానికి అనుగుణంగా వాళ్ళు ఫిల్ చేసుకుంటూ వస్తారు. సో ఫిల్ చేస్తే వెంటనే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేస్తారు, సో దట్ ఆ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. క్వాలిటీ ప్రాపర్గా స్టీమ్ అయిన రైస్ అండి. అండ్ అక్కడ స్కూల్ టెన్షన్ బట్టి ప్యాక్ అవుతుంది. కొన్ని 10 మంది 20 మంది పిల్లలు ఉంటారంట. ఎక్కువ కాకుండా ఆ సౌండ్ బట్టి ఇక్కడ ప్యాక్ చేస్తారు. ఎక్కువ స్ట్రెంత్ ఉన్న వాళ్ళకి పెద్ద ఉంటాయి, తక్కువ మంది ఉన్న వాళ్ళకి. అండ్ కంటైనర్స్ ఏమైతే ఉన్నాయో ఇన్సులేటెడ్ వెజల్స్. ఇన్సులేటెడ్ వెజల్స్ అంటే మనం తినే వరకు 12 o'clock తినే వరకు వేడిగా ఉంటుంది. ఉంటుంది. సో శాంపుల్ కూడా ఇస్తారు అనమాట. సో దట్ మనం 10 o'clock యూ వాంట్ టు టెస్ట్, వీ కెన్ ఆల్సో టెస్ట్. ఎందుకంటే మనకు టెస్టింగ్
ఉంచుతాం, ఐడెంటిఫై చేస్తాం. స్టీమ్ స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే మనం నైట్ వెజల్స్ అన్ని వాష్ చేసి పెట్టింటాము. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ నో స్కోప్ బ్యాక్టీరియా డెవలప్ చేయకుండా ఉండడానికి బిఫోర్ దే స్టెరిలైజ్ విత్ 100 degrees centigrade, దెన్ ఓన్లీ ఇట్ విల్ గో ఫర్ ప్యాకింగ్ అనమాట. సో దట్ ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా అదంతా నశించడానికి అనమాట. స్టీమ్ స్టెరిలైజేషన్. మంచిగా ఉందో చూడండి బయట. ఇది బయట మాట, ఇది లోడింగ్ బే అంటారు. కిచెన్ నుండి బయటికి ఇలా వస్తున్నాయి, మనం చూసాం కదా ఆ రోలర్స్ లో వస్తున్నాయి. సో చూడండి అక్కడ అలా బ్యాచ్ ఉంటుంది అనమాట. ఈ రోజు ఏ స్కూల్స్కు ఎన్ని వెజల్స్ వెళ్ళాలి అవన్నీ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. దీన్ని బ్యాచ్ కోడింగ్ అంటారు. సో ఏ చూట్ నుంచి స్టిక్కరింగ్ వేస్తారు అన్నమాట. స్టిక్కరింగ్ వేసి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బ్యాచ్ నుంచి వచ్చింది అంటే మీకు వెజల్ అవన్నీ కూడా దీంట్లో ట్రాక్ అవుతాయి అనమాట. సో వెళ్ళి సో దట్ ఎప్పుడైనా ఇష్యూ అయినా వీ కెన్ ట్రేస్ అవుట్ ఎక్కడి నుంచి ఇది ఏ అవుట్ నుంచి వచ్చింది అని చెప్పేసి. సో ఇందాక మీరు చూసారు కదా ఒక బాక్స్ రైస్ చేస్తారు. ఎవ్రీ బ్యాచ్ నుంచి కొంచెం శాంపిల్ కలెక్ట్ చేస్తారట. ఇన్ కేస్ ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని కంప్లైంట్ వస్తే ఏ బ్యాచ్ నుంచి ఏ కుక్కర్ నుంచి అన్ని కూడా వాళ్ళు తెలుస్తుంది. సో ప్రతి దానికి అగైన్ లేబులింగ్ ఇవన్నీ కూడా నోటెడ్ గా ఉంటాయి. సో ఒకసారి ప్యాకింగ్ అయినాక రెస్పెక్టివ్ వెహికల్స్ వస్తాయి. ఆ వెహికల్స్లోకి ఈ క్యాన్స్ మనం లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. ఒక్కొక్క వెహికల్ మినిమం దే టేక్ 2000 people కెపాసిటీ మ్యాక్సిమం. సో ఒక్కొక్క రూట్ ఉంటుంది. ఒక వెహికల్ ఒక రూట్లో వెళ్ళి ఆ రూట్లో వచ్చే స్కూల్స్కి వాళ్ళకు మనం ఈ డెలివరీ ఇవ్వడం జరుగుతున్నాం. ఈ వెహికల్ ఆ స్కూల్స్ ఇచ్చేసి లాస్ట్ స్కూల్లో వెయిట్ చేస్తుంది. మళ్ళీ వాళ్ళు భోజనం చేసినాక సేమ్ వెహికల్ మళ్ళీ పికప్ చేసుకొని వచ్చేస్తుంది అన్నమాట. ఇవన్నీ ఇన్సులేటెడ్ వెహికల్స్. వాల్స్ క్లోజ్ చేశారు అనుకోండి, దెన్ దేర్ షుడ్ బి అనదర్ వే. వెహికల్స్ ఉంటాయి. సో సస్టైనబిలిటీ కూడా కనపడుతుంది మనకి ఇక్కడ. అండ్ ఆల్సో ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసిన వాటర్ కానీ వేస్ట్ అవన్నీ కూడా రీసైకిల్ అవుతున్నాయి. బయోగ్యాస్ ప్లాంట్ అనమాట. బికాస్ మాకు స్కూల్ నుంచి దెర్ ఇస్ సర్టన్ పోర్షన్ ఆఫ్ వేస్టేజ్. ఇప్పుడు ప్రీ ప్రాసెసింగ్ వెజిటబుల్స్ నుంచి వస్తుంది అనమాట, బ్యాక్ వస్తుంది. సో ఆ వచ్చిన దాన్ని దెన్ ప్రీ ప్రాసెసింగ్ నుంచి వెజిటబుల్స్ వేస్టేజ్ అదంతా ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కార్డింగ్ ఇట్ వీ కన్వర్ట్ ఇన్ టు జనరేట్ గ్యాస్ యూజింగ్ బయోగ్యాస్ ప్లాంట్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, నేను ప్రభు గారిని అడిగి అనమాట ఆ వేస్ట్ అంతా కంపోస్టింగ్ కి ఎలా రీసైకిల్ అవుతుందంటే ఇంకా వీఆర్ థింకింగ్ అబౌట్ ఇన్ ప్రాసెస్ లో ఉన్నారు. సో ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ టు నో దిస్. అక్కడ మిగిలిపోయిన ఫుడ్ తర్వాత కూరగాయలు ఇవన్నీ వేస్ట్ ఉంటుంది కదా, అంత క్వాంటిటీలో చేసినప్పుడు వేస్ట్ కూడా ఆబ్వియస్ గా ఎక్కువ ఉంటుంది. అది ఇంకెక్కడ కూడా పడేయకూడదు. సో అది అగైన్ బయోగ్యాస్ కింద కన్వర్ట్ చేయబడుతుంది. You will use it? Yeah, yesterday. It will get connected. Yesterday only it came. So మనకి ఇప్పుడు పప్పు ఉడికేదానికి ఇది వెళ్తుంది. అండ్ రైస్ ఐటమ్స్ అలాంటివన్నీ స్టీమ్ లో కుక్ చేస్తున్నారండి. దాల్ అవన్నీ వాటర్ లో కుక్ అయితేనే ప్రాపర్ టేస్ట్ వస్తుందంట. సో దానికి మోస్ట్లీ ఇది యూజ్ అవుతుంది. అండ్ వాటర్ కూడా ట్రీట్మెంట్, వాట్ వాటర్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ కిచెన్ వి హ్యావ్ ETP అన్నమాట, ఎఫల్జెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. So directly we don't discard. So it goes through stages of cleaning. Stages to clean చేసి then it goes to drain అన్నమాట basically.
ఆల్రెడీ అవుట్పుట్ వచ్చింది. దే టెల్లింగ్ తొందరగా తీసుకోవాలంట బికాస్ అవుట్పుట్ అయిపోతుందని. కదా స్టార్ట్ అవుతుందండి కిచెన్ ప్రీ ప్రాసెసింగ్ అంటే అవన్నీ ఎక్విప్మెంట్ కిచెన్ మొత్తం స్టెరిలైజింగ్ తో మొదలయ్యి తర్వాత వెజిటేబుల్స్ రెడీ ప్రిపరేషన్స్ అవన్నీ స్టార్ట్ అయ్యి కట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ బై 6కు 5:30 అలా మనకు కుకింగ్ స్టార్ట్ అవుతుంది. కుక్కర్స్ అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? అది బై 5:30, 6 6కి కుక్కర్స్ కానీ అవన్నీ ఉన్నాయి కదా వంట స్టార్ట్ అవుతుంది. బై 8 ఇట్ విల్ గెట్ ఫినిష్డ్. 8 కల్లా క్లోజ్. సో లాస్ట్ బ్యాచ్ 8కి ప్యాక్. 8. సో స్కూల్స్కు వెళ్ళినప్పుడు మనం ఈవెన్ ఇన్ ద స్కూల్స్ మినిమం టెంపరేచర్ 60 degrees ఉంటుంది అనమాట. 60 degrees టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది వాళ్ళకి వెళ్ళేటప్పటికి. తినేటప్పుడు కూడా వేడిగా ఉంటుంది. సో హాట్ మీల్స్ సర్వ్ అయ్యేమాట. సో ఇవాళ మెనూ ఏంటో చూద్దాం రండి. ఇది స్వీట్ పొంగల్ అనమాట. స్వీట్ పొంగల్ సో కిచెన్లో తయారైన పొంగల్ అండి. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా, సో ఇక్కడ దేవుడు ఉంటాడు. స్వామికి నివేదన చేసినాక ప్రతి బ్యాచ్ వెళ్తుంది. మనకు కూడా దొరికింది ప్రసాదం. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. పొంగల్ పెసరపప్పు బియ్యం అండ్ ఆ కింద మనం చూసాం కదా జీడిపప్పులు కిస్మిస్ బాగుంది. సో మనం అక్షయ్ పాత్ర కిచెన్లో ఉన్నాము కదండి. అసలు అక్షయ్ పాత్ర ఎలా స్టార్ట్ అయింది అనే విషయాన్ని అంబరీష్ దాస్ గారు చెప్తారు. చెప్పాను కదా ఆయన జనరల్ మేనేజర్ ఇక్కడ. సో మొత్తం డీటెయిల్డ్గా నేను విని చెప్పడం కన్నా వాళ్ళ మాటల్లో ఎగ్జాక్ట్గా మీకు రీచ్. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. ప్రభుపాద్ వారు ఈ హరే కృష్ణ ఉద్యమ సంస్థాపకుల ఆచార్యులు. ఆయన ఒక ఆజ్ఞానుసారం ఈ యొక్క అక్షయ పాత్ర అనేది మనం స్థాపన చేయడం జరిగిందనమాట. ఆయన ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఈ హరే కృష్ణ మందిరాలు ఉన్నాయో అక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఎవరే కానీ ఆకలితో ఉండకూడదు అనే ఒక నియమాన్ని వాళ్ళ శిష్యులకు ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఒక నియమాన్ని మనం ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అందుకని అక్కడ పిక్ చూసాను కిటికీ. ఇది ఎందుకంటే ఓసారి ప్రభుపాద వారు మందిర నిర్మాణం తర్వాత అన్నదానం చేసేటప్పుడు ఆయన ఒక సన్నివేశాన్ని ఎదుర్కొన్నారన్నమాట. అక్కడ ఏంటిదంటే అన్నదానం తర్వాత అందరూ మనం డస్ట్బిన్లో వేస్తాం కదా, ఆ ఒక్క ఫుడ్ కోసం చాలా మంది పిల్లలు అక్కడికి వచ్చి ఆ ఒక్క ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో కుక్కలు కూడా అక్కడ ఉండి వారిద్దరి మధ్యన ఒక ఘర్షణ జరుగుతుంది అనమాట. ఆ ఘర్షణ చూశాక ప్రభుపాద వారు మనసు చాలా కలత చెంది ఇటువంటి సన్నివేశం ఎప్పుడైనా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే ఈ యొక్క నియమం పెట్టారు. ఎక్కడైతే మన మందిరాలు ఉన్నాయో అక్కడ 10 కిలోమీటర్లో ఎవరికైనా ఆకలితో ఉండకూడదు అనే ఒక నియమాన్ని తన శిష్యులకు ఇవ్వడం జరిగింది. ఆ ఒక నియమానుసారమే ఈ యొక్క అక్షయ పాత్రను మనం స్థాపన చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ అక్షయ పాత్ర యాక్చువల్గా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తాం? ఇప్పుడు అక్షయ పాత్రని మనం 2000 సంవత్సరంలో మొదలు పెట్టామన్నమాట. ఇది ఇండియన్ గవర్నమెంట్ కన్నా ముందే మనం స్టార్ట్ చేసాము. మనం స్టార్ట్ చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది. ఏమని చేసిందంటే ఎవరైనా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటే ఎన్జిఓస్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అప్పుడు మనం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ను ముందుకు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కరెంట్లీ మనకు ఆల్మోస్ట్ ఇండియాలో మనం వీఆర్ ఫీడింగ్ 22 lakh చిల్డ్రన్. అక్రాస్ ఇండియాలో మనకు 22,000 మంది పిల్లలకు మనం ప్రతిరోజు ఈ యొక్క భోజన సరఫరాను మనం చేయడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనకు 67 కిచెన్స్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. ఈ యొక్క 67 కిచెన్స్ ద్వారా మనం ఈ యొక్క ఫుడ్ సరఫరా చేయడం జరుగుతుంది. ఈ కిచెన్స్ కూడా మనకు డిఫరెంట్ కెపాసిటీ ఉంటాయి. కొన్ని 1 lakh కిచెన్స్ ఉంటాయి. అంటే ఒకే రోజు 4 గంటల్లో 1 లక్ష మంది పిల్లలకు చేసే కిచెన్స్. ఇది వచ్చేసి దీని డిజైన్ వచ్చేసి మనం 25,000 చిల్డ్రన్ కెపాసిటీ అనమాట. మనం ఈ డిజైన్ చేసాము. ఇప్పుడు మనం వైజాగ్లో ఆనందపురం, గంభీరం, భీమిలి మండలాలకు ఉన్న పిల్లలకు మనం చేద్దాం. ఇక్కడ నుంచి 15,000 మంది పిల్లలకు మనం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మాక్సిమం కెపాసిటీ ఎక్కడ ఉంది? మాక్సిమం కెపాసిటీ మీకు హైదరాబాద్లో ఉంది. అది వచ్చేసి 1 lakh కిచెన్. బెంగళూరులో కూడా 1 lakh కిచెన్. అంటే వితిన్ 4 hours 1 lakh చిల్డ్రన్కు ఫుడ్ ప్రిపేర్ చేయడం అంతే. అట్లా మనకు వారణాసిలో ఉంది,
మళ్ళీ ఢిల్లీలో ఉంది. స్కూల్స్ కాకుండా ఇంకెక్కడెక్కడ మీరు ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ అంటే అక్షయ పాత్ర మనం కంప్లీట్ లో వచ్చేసి కుంభమేళాలో కూడా మనం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. వీళ్ళ ట్రస్ట్ ఎక్కడైనా సరే ఈ యొక్క యాక్టివిటీస్ మేజర్ ప్రోగ్రామ్ జరుగుతాయి, అక్కడ మనం అక్షయ పాత్ర ద్వారా మనం ఫుడ్ సరఫరా చేయడం జరుగుతుంది, ఎలాంటి అకేషన్ వచ్చినప్పుడు చేస్తాము. ఈవెన్ డ్యూరింగ్ న్యాచురల్ డిజాస్టర్ గవర్నమెంట్ టేక్స్ అవర్ సపోర్ట్. ఈవెన్ మీకు మొన్న రీసెంట్ గా విజయవాడ కెలామిటీ వచ్చినప్పుడు కూడా అక్షయ పాత్ర సపోర్ట్ చేసింది. ప్రాపర్ గా అవి రీచ్ అవ్వాలంటే ఇలాంటి మంచి మంచి ఎన్జిఓస్ మనకి ఆధారం జరుగుతున్నాం. హుదూద్ అప్పుడు కూడా అక్షయ పాత్ర రన్నింగ్ ఉంది. కోవిడ్ అప్పుడు కూడా వీ డిడ్ ఫుడ్ ఫీడింగ్ అనమాట. అట్లా అన్ని ఫెసిలిటీ అంటే ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో గవర్నమెంట్ టేక్స్ అవర్ సపోర్ట్ అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సపోర్ట్ దెమ్ అనమాట. అండ్ మనకి ఎక్కడన్నా యాప్స్ యూజ్ చేసినప్పుడు సజెషన్స్ వస్తాయి, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డొనేట్ అన్నట్టు. సో మనం అలాంటప్పుడు డొనేట్ చేసే వాళ్ళందరికీ ఇది చూపించాలనే ద మెయిన్ రీజన్ అండి. సో ఎలా వెళ్తుంది మనం ఇచ్చే రూపాయి, ఎంత ప్రాపర్గా యూజ్ అవుతుంది, బయటకు ఎలా వెళ్తుంది అనేది ఇవాళ ఈ వీడియో ద్వారా మీకు తప్పకుండా అర్థమవుతుంది. అండ్ ఫుడ్ మధ్యాహ్నం మీల్ అనేది ఏదో పెట్టినట్టు కాకుండా ప్రాపర్గా మనం ఇంట్లో చేసుకుని మన పిల్లలకి లేకపోతే మన ఫ్యామిలీ ఎలా తింటామో అంతే హైజెనిక్గా బయటకు వెళ్తుంది అనమాట. సో స్కూల్స్ అనే కాదు, ఇప్పుడు ఈయన మెన్షన్ చేసిన అకేషన్స్ కానీ లేకపోతే ఇప్పుడు కేజీఎస్ హాస్పిటల్స్ లో చేస్తున్నాము. మనం క్యాన్సర్ హాస్పిటల్ అగనంపూడి దగ్గర డైలీ అక్కడ కూడా లంచ్ మనం ఇస్తున్నాము. కేజీహెచ్ లో వచ్చేసి కేజీఎస్ లో పేషెంట్ అటెండెన్స్ కు 1000 members కి ఇస్తున్నాం. బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కలిపి 1000 అవుతుంది అన్నమాట ఫ్రీ. సో హాస్పిటల్స్ లో కూడా ఫ్రీ ఫుడ్ అనేది ఈ ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్స్ అక్రాస్ ద ఆంధ్ర జరుగుతున్నాయి. అన్నా క్యాంటీన్స్ కూడా మన ద్వారానే చేస్తున్నాం అన్నమాట. 5 rupees మీల్ అంటే అది ఎంత ఇదో కదండి. అది కూడా ఎప్పుడన్నా తినాలి. నేను ఒకసారి వెళ్ళినప్పుడల్లా చూస్తూ ఉంటాను, లైక్ ఎలా ఉంటుంది ఏంటని. వీళ్ళు ఇప్పుడు చూసాం కదా ఎలా వండి వెళ్తుందో. ఎప్పుడన్నా మీరు ఒకవేళ ఇంకెలా నాలాగా తినాలి ఇంకా తినలేదు అనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు క్యాంటీన్స్లో కూడా. ఇంకా ఈ బేసికల్గా వీ వాంట్ టు ఈ అక్షయ పాత్ర బేసిక్గా ఒకటి వచ్చి ఎరాడికేట్ హంగర్ అండ్ ప్రమోట్ ఎడ్యుకేషన్ అనమాట. అందుకే ఈ బీవీఎస్ మిడ్ డే మీల్ కన్నా ముందు ఏం జరిగేదంటే పిల్లలు స్కూల్స్కు చాలా తక్కువగా వచ్చేవారు. ఎందుకంటే వాళ్ళకు బేసిక్ మీల్ సరౌండింగ్ చాలా బిలో ప్రాపర్టీ లైన్ ఉండడంతో వాళ్ళు ఫుడ్ కోసం వెళ్ళేవారు. మనం ఇప్పుడు చూసుకున్నా ఇప్పుడు మనకి హెల్పర్స్ ఇంట్లో వాళ్ళు కూడా సో ఇదివరకు కన్నా ఇప్పుడు మెయిన్ ఈ మిడ్ డే మీల్ వల్ల పిల్లలు అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. ఓకే, సో వాళ్ళు చదువు ఇష్టం లేదు అనుకుని మానేసే వాళ్ళు ఇదివరకు ఇప్పుడు లేరులేండి. సో ఇది కూడా ఒక రీజన్ అనే చెప్పాలి, ప్రాపర్ న్యూట్రిషనల్ ఫుడ్. చాలా చిల్డ్రన్ అంటే బీసీ మనం ఇక్కడ వైజాగ్లో మొదలుపెట్టి 2008లో మొదలు పెట్టాము. ఫస్ట్ మనం గాజువాక్లో ఉన్నాం, అక్కడ నుంచి 5000 మంది పిల్లలతో మొదలు పెట్టింది. ఇప్పుడు కరెంట్లీ వైజాగ్లో మనం ప్రతిరోజు 50,000 మంది పిల్లలకి ఇస్తున్నాం అన్నమాట. కాలేజెస్ కూడా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా రీసెంట్గా 1 month బ్యాక్ స్టార్ట్ అయినాయి. సో అది గ్రేట్. సో మా ఉద్దేశం ఏంటంటే ప్రమోట్ ఎడ్యుకేషన్ అమంగ్ అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్. అంటే ఈ యొక్క లో ప్రాపర్టీ వాళ్ళకు మనం స్కూల్స్కి అట్రాక్ట్ చేయడానికి వీ యూజ్ దిస్ మీల్ యాజ్ ఏ మీడియా అన్నమాట. సో వచ్చిన వాళ్ళు అది కాక ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశాక చాలా ఇన్స్టిట్యూషన్స్ దే డిడ్ ఏ స్టడీ. ఏసీ నిల్సన్ అని చెప్పేసి దే డిడ్ అనాలిసిస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడానికి. దే ఐడెంటిఫైడ్ ఈ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ వల్ల స్కూల్ రిటెన్షన్ అంటే పిల్లలు స్కూల్కు రావడం రిటైన్ అయిపోవడం చాలా మంది జరిగిపోయింది. ప్లస్ వాళ్ళకు హెల్త్ ఆస్పెక్ట్స్ కానీ ఇంప్రూవ్మెంటు, అటెన్షన్ పవరు అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగిందని వాళ్ళు విత్ డేటా దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ అనమాట. ఈవెన్ వీ బికేమ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ took Akshay Patra is one of the case study to analyze how this logistics యొక్క mass food distribution within time distribution ఎలా చేయగలుగుతున్నా హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కేస్ స్టడీగా తీసుకున్నారు. అట్లా చాలా సంతోషం. అండ్ ఇది చాలా లెందీ కూడా అయిపోతుంది. సో దీన్ని 2 parts చేద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రాసెస్ చూసాం కదా, తర్వాత ఇది వీళ్ళు లోడ్ చేసినాక వెహికల్ నుంచి స్కూల్స్కి ఎలాగా వెళ్తుంది అండ్ అక్కడ ఎలా సర్వ్ చేస్తున్నారు ఇవి కూడా మీకు చూపించాలని ఉంది. అది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దరుగా. సో చూసారు కదా కిచెన్, నాకు చాలా బాగా అనిపించింది. ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు తప్పకుండా మీకు ఈ వీడియో చేసి ప్రాసెస్ అంతా చూపించి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను.
ఓకే. సో అండ్ యాక్చువల్ ప్రాసెస్ అండ్ దాని ఇంటెన్షన్ ఉద్దేశం ఏంటో కూడా ప్రభు గారు చెప్పారు కదా. సో మీరు డొనేట్ చేసే ప్రతి రూపాయి ఇలాగా ఉపయోగపడుతుంది. హ్యాపీగా మనం ఇక ముందు కూడా బాగా డొనేట్ చేసి ఇప్పుడు ఆయన అన్నట్టు అండర్ ప్రివిలేజ్ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఎస్పెషల్లీ స్కూల్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది మిడ్ డే మీల్ అనేది. సో తప్పకుండా మీరు అందరూ కూడా చేయాలి, అందరం చేయాలి యాక్చువల్లీ. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.